జూబ్లీహిల్స్ గడ్డ ఇది నాది అని చెప్పి నవీన్ యాదవ్ చెప్తా ఉన్నాడు ఒక పక్క. అసలు ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఏంటి పరిస్థితి? ఇది బీఆర్ఎస్ కేసీఆర్ అడ్డా జూబ్లీహిల్స్ అంటే. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు హైట్రిక్ చేసి అకాల మరణం పొందిన తర్వాత వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ కూడా ఇంకా బీఆర్ఎస్ అడ్డనే. ఇది కాంగ్రెస్ అడ్డా కాదు, ఇది బీఆర్ఎస్ అడ్డా. జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. నన్ను చూడండి, నేను ఒక యువ నాయకుడిని మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా నవీన్ యాదవ్. యువ నాయకుడు ఉండవచ్చు కానీ వాళ్ళ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ. వ్యతిరేకత ఉన్నదా కాంగ్రెస్ మీద? పక్క 2 సంవత్సరాల నుంచి ఏం చేయలే. అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ను భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంగా వేసినటువంటి కేసీఆర్. దానికి తోడు కేటీఆర్ గారు కూడా ఐటీ మినిస్టర్ ఉండి ఈ హైదరాబాద్ను ఒక ఐటీ హబ్గా చేసినటువంటి కేటీఆర్ గారు యువ నాయకుడు. ఆయన వాళ్ళకేస్తారు ఓటు కానీ కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారా ఓటు? అంతే, బరాబర్ లేదు. అన్ని వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు. ఒక్క హామీ నెరవేరలేదు. 6 గ్యారంటీలు 420 హామీలు ఏవి నెరవేరలేదు. ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగొట్టుకున్నాము? కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రాన్ని ఈ హైదరాబాద్ను కాపాడుతాడు. ఇప్పుడు ఒక దొంగల చేతిలో ఉంది ఈ రాష్ట్రం. మళ్ళీ మనం కాపాడుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మీరు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఇచ్చేటటువంటి హామీలన్నీ కూడా బంద్ అవుతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు? బరాబర్ చెప్తున్నా ఆయన బరాబర్ నిజాడు కాబట్టి చెప్తున్నా. ఆయన ఓటమి భయంతో చెప్తున్నా. ఆయన వాడు ఇయ్యాడు ఎట్లా అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? అసలు ప్రజలు ఎట్లా స్వీకరించాలి? దాన్ని ఎట్లా స్వీకరించాలంటే వీడు ఇయ్యాడు, హామీలు ఇచ్చిండు, అన్ని దొంగ హామీలు ఇచ్చిండు, నెరవేర్చినాడు మాటలతోటి. అన్ని మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది. ఇప్పుడు వీడు మళ్ళా నెరవేరాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈయన తోక కాలుస్తేనే మళ్ళీ కారు గుర్తు గెలిస్తేనే మన హామీలన్నీ వస్తాయని చెప్పి ఆలోచన చెప్పిండు. ఆయన బరాబర్ చెప్పిండు. ఆయన తప్పేం చెప్పలేడు. జూబ్లీహిల్స్ ప్రజలకు మేము వాళ్ళే చెప్తున్నారు. మీరు చెప్పేది ఏం లేదు, ఏం చెప్పేది లేదు. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు పోతే మినిస్టర్లు పోయినా నిలదీస్తున్నారు. వాళ్ళు ఏం చేసిరా? మీరు హామీలు ఇచ్చిరు, 6 హామీలు. ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంటు లేదు. ఎన్ని గంటలకు వస్తాడు కేటీఆర్ గారు ఇక్కడికి? ఇప్పుడు 6 గంటలకు వస్తాడు ఇక్కడ కేటీఆర్ గారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేటీఆర్ బ్రహ్మరథం పట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ప్రజలు నిన్న చూసిరు మీరు షేక్పేటలో. షేక్పేట షేక్ అయిపోయింది ఆడ. ఈరోజు జూబ్లీహిల్స్ గిటంగా బాగుంది. పబ్లిక్ అంతా కేటీఆర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మరథం పడతారు. ఇది పరిస్థితి. దాదాపు ఒక 6 గంటలకు ఇక్కడికి 6-6:30కు ఇక్కడికి కేటీఆర్ గారు చేరుకుంటారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ మంత్రులను కూడా ప్రజలు నిలదీస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకా కొంతమంది నాయకులతో, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఏం చెప్తారని చెప్పి. సరే, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఏంది దీనికి సంబంధించి? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే ఏర్పాట్లు కూడా అవసరం లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఘనంగా సక్సెస్ చేసేది నిన్న చూసారు షేక్పేట ప్రాంతంలో. ఇక్కడ కూడా మేము గత 15 రోజుల నుండి ఏరియాలో తిరుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ప్రజల నాడు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రజలు మనం అడగక ముందుకే వాళ్ళే చెప్పేస్తున్నారు. మీరు కొన్ని వీడియోస్ చూడవచ్చు. మేము ప్రచారం చేసినప్పుడు కూడా, మేము తిరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము కారుకే ఇస్తాం. కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రానికి ఇంకో మార్గమే లేదు. ఏదో తప్పిదారి మీ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వేసి ఏదో గెలిపించారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత రాష్ట్రం ఏందో అర్థమైతలేదు, ఎక్కడ పోతుందో అర్థమైతలేదు. కాబట్టి ఆ పార్టీకి ఇంకా ఓటేసి ఇంకా ముందలు తీసుకపోతే మాకు బతుకులు ఏమైతే, మా జీవన విధానం ఏమైతే అనేది వాళ్ళకి అర్థమైపోయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, మీరు కాంగ్రెస్ని గెలిపించకుండా బీఆర్ఎస్ని గెలిపిస్తే వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అసలు? అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి ఆ మాట మాట్లాడొచ్చా? పథకాలు ఎట్లా పోతాయి? నీకేం హక్కు ఉంది? ఆయన ఓటు వేసుకునేటప్పుడు జూబ్లీహిల్స్లో గెలిపిస్తేనే నేను పథకాలు ఇస్తాను చెప్పినావా నువ్వు? లేకపోతే జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే మమ్మల్ని లొడగొడితే నేను పథకాలు ఇవ్వనని చెప్పి ఓటు వేయించుకున్నావా?
ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత పదవి మీద కూర్చున్న తర్వాత ఏం దోసింది అది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమి అనిపిస్తే అది చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు మరి ముస్లిమ్స్ మీద ఎందుకు ప్రేమ లేదు నీకు? మీరు ఇదే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ కూడా మాకు మంత్రి పదవి ఇవ్వాలని కానీ లేకపోతే వేరే పదవి ఇవ్వాలని అనలే. ఆ రోజు అందరినీ సమానంగా చూసి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిండు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. కానీ ఈయనకేమొచ్చింది ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే, అది కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతుంటేనే ఈయనకి యాద వచ్చింది, ముస్లిమ్స్ మీద ప్రేమ వచ్చింది. ఇలా ముస్లిమ్సే కాదు ఏ వర్గాలు కూడా ఆయన మీద ప్రేమ లేదు. ఆఖరికి ఈరోజు ఈ ఏరియాలో వడ్డెర్రలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు ఎక్కువ ఉంటారు, చాలామంది ఉంటారు. మీరు చూసారు ముస్లిమ్స్ తర్వాత వాళ్ళు కూడా బాగుంటారు. వాళ్ళందరూ చెప్పే మాటలు ఒకటే, ఎవ్వరి జీవన విధానంలో కూడా బాగలేదు. ఎవ్వరి కూడా ఏడిపోయినా అడ్డంకులే, ఏ పని చేసుకున్నా అన్న ఇబ్బంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఎవ్వరి జీవన విధానం పోయినా ఇలా ప్రతి ఒక్కరు మేస్త్రి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న కార్పెంటర్స్ ఉంటారు. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఆ నాశనం అయ్యింది కాకుండా చేసింది 6 గ్యారెంటీలు చేసి, ఈ గ్యారెంటీలు చేసి పదవి వచ్చేసి ఇంకా ఏమాత్రము ఆలోచన లేకుండా మీకు అది ఇయ్యము ఇది ఇయ్యము, ఈయన ఎవరు ఇవ్వడానికి? ఆ రోజు ఓటేసుకునేటప్పుడు లేదా? ఇంకా మిమ్మల్ని అది కాదు, జూబ్లీ హిల్స్ ఓట్ల తీర్పు ఇవ్వడం ఖాయం. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ తీర్పు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మనుషులను కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ప్రజలు చూస్తారో మీరందరికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూసి, వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్లో ఖాయమైపోయింది. ప్రజలు ఎక్కడ పోయినా, ఏ ఊరికైనా, పట్టణ ప్రాంతమైనా, గ్రామీణ ప్రాంతమైనా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా ప్రజలు బాగా కోరుకునేది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండకూడదు, ఈ కాంగ్రెస్ అధికారంలో అసలు ఉండకూడదు. ఈ పార్టీ ఎప్పుడు కూడా మాకు ముందలు చేయలే అని చెప్పేసి గత 10 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందర చూసినట్టయితే, అక్కడ చూడండి అంబేద్కర్ భవన్, స్టడీ భవన్, ఎంత బ్రహ్మాండమైన భవన్. ఇక్కడ చూడండి ఎంత మంచి మిషన్ భగీరథ ట్యాంకర్. ఇట్లాంటి డెవలప్మెంట్ ఇక్కడ లేదు. మురుగునీరు కానీ ఇలాంటి సీసీ రోడ్లు లేవు. ఎక్కడున్న చిన్న చిన్న గల్లీలు బైకులు పోలేని పరిస్థితి నుండి ఈరోజు మాగంటి గోపీనాథ్ ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసాడు. ఆ డెవలప్మెంట్ చేసిన రోడ్లు కూడా ఊకలేని పరిస్థితి. ఈరోజు మీరు గల్లీలలో పోయి చూస్తే రోడ్లు ఊకుతలేరు, మురుగునీరు పొంగి పొర్రిపోతున్నది. ఆ ఉన్నదాన్ని కూడా కంటిన్యూ మేము గల్లీలలో అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు బస్తీలలో, సార్ కేసీఆర్ వేసిపోయిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ దాన్ని సాఫ్ చేసి కానీ నీట్గా పెట్టే ప్రయత్నం కూడా లేదు సార్. ఏమనంటే మీరు టీఆర్ఎస్ మనుషులు లేకపోతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారు ఈ జూబ్లీస్ ప్రజలు అని చెప్పేసి బాగా కక్షపట్టి మమ్మల్ని సతాయిస్తారని జూబ్లీస్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు కదా, జూబ్లీస్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి కనిపిస్తలేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో వేసినటువంటి రోడ్లు ఉన్నాయో దాంట్లోనే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఊకడం కూడా బంద్ చేసిరు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాళ్ళు. ఏదన్నా అంటే మీరు బీఆర్ఎస్ మనుషులు అని చెప్పి పార్టీలు బురద రుద్దడం జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.